నమస్తే ఎవ్రీవన్. ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా బలమైనది, వేగమైనది. కానీ ఆ బలంతో పాటు దానికి అహంకారం కూడా ఎక్కువగా ఉండేది. ఈ అడవిలో నాకంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు అని గర్వంగా చెప్పుకుంటూ ఇతర జంతువులను భయపెట్టేది. అదే అడవిలో ఒక పెద్ద ఎలుగుబంటి ఉండేది. అది బలమైనదే, అయినా చాలా తెలివైనది, దయగలది. అడవిలో ఎవరైనా సమస్య వస్తే ముందుగా సహాయం చేసేది. నదికి దగ్గరగా ఒక ముసలి ఉండేది. అది బయటికి చాలా మృదువుగా మాట్లాడేది, కానీ లోపల మాత్రం చాలా మోసపూరితమైన మనసు ఉండేది. అడవి పక్కన ఉన్న గ్రామంలో ఒక చిన్న ఈమో కోడి ఉండేది. చిన్నదైనా అది చాలా ధైర్యంగా, తెలివిగా ఆలోచించేది. ఒకరోజు పులి మళ్ళీ తన అహంకారాన్ని చూపిస్తూ అడవిలో గర్జించింది, నా బలం ముందు ఎవ్వరూ నిలబడలేరు అని. ఈ మాట విన్న ముసలి లోపల ఆనందించింది. ఈ పులిని నదిలోకి లాక్కెళ్ళి మోసం చేయవచ్చు అని ఆలోచించింది. ముసలి పులిని దగ్గరకు పిలిచి, నదిలో నీకంటే బలమైన జంతువు ఉన్నాడు అని అబద్ధం చెప్పింది. పులి కోపంతో నదివైపు వెళ్ళింది. అది చూసిన ఎలుగుబంటి వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుంది. పులిని ఆపుతూ, బలం ఉందని గర్వపడకూడదు, ముందు ఆలోచించు అని చెప్పింది. అప్పుడే చిన్న ఈమో కోడి ముందుకు వచ్చి ఇలా చెప్పింది, పెద్దదై ఉండడం గొప్ప కాదు, బుద్ధిగా ఉండడమే నిజమైన గొప్పతనం. అహంకారం ఉంటే బలం కూడా మనల్ని కాపాడలేదు. ఆ మాటలు పులి హృదయాన్ని తాకాయి. తన తప్పు అర్థమైంది. తన అహంకారం వల్లే ప్రమాదంలో పడబోయానని గ్రహించింది. అది అందరి ముందు తలవంచి ఇలా చెప్పింది, నన్ను క్షమించండి, ఇకపైన బలాన్ని ఎవరికీ హాని చేయడానికి ఉపయోగించను. ఆ రోజు నుంచి అడవిలో శాంతి నెలకొంది. అన్ని జంతువులు కలిసి సంతోషంగా జీవించాయి. సో ఇందులో నీతి ఏంటి? బలం కంటే బుద్ధి గొప్పది. అహంకారం మనల్ని నాశనానికి దారితీస్తుందని. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.